కాలీఫ్లవర్తో కిక్ ఎక్కించే రెసిపీస్ చాలా ఉన్నప్పటికీ ఈరోజు ఒక స్పెషల్ కొత్త రెసిపీతో వచ్చాము. సో ఏంటది అనుకుంటున్నారా? గుమగుమలాడే గోబీ 65. సో లెట్స్ గో. గోబీ 65కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గోబీ పువ్వు ఎంత ఫ్రెష్ ఉన్నది చూడండి నాన్న. ఇలా ఎంత ఫ్రెష్ ఉన్నా కానీ సన్న పురుగులు ఉంటాయి, చూసి తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. దీన్ని అడ్డంగా కోయొద్దు, పొడుగు కోసుకోవాలి ఇట్లా మంచిగా. అంత సన్నగా కోయొద్దు, అంత పెద్దగా కోయొద్దు, మామూలుగా కోయాలి. నేను కోసి చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ వచ్చుకో. గోబీ కట్ చేసుకున్నాం కదా, వాటర్ ఇట్లా మసలు పెట్టాలి. మసిలినాక ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం. కాలీఫ్లవర్ మంచిగా ఉడికింది, ఒక బౌల్కి తీసుకుంటున్నాం నాన్న. లోపు ఈ మసాలాలు కలుపుకుందాం. మైదా 3 చెంచాలు వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేయాలి నాన్న. బియ్యం పిండి 2 స్పూన్లమ్మా. బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇది మైదా, అవేమో 2 స్పూన్లు వేసినాము. ఇది మైదా 3 స్పూన్లు వేయాలి నాన్న. మైదా వేస్తే స్మూత్గా వస్తాయి. ఏ వంటలు అన్నా కానీ మైదా వేస్తే ఆ టేస్టే వేరుంటుందమ్మా. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కాలీఫ్లవర్ వేసుకున్నాం కదా, ఈ ఉప్పు మసాలా సరిపడంతా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు అవుతుంది. ఒక సగం చెంచా ధనియాల పొడి అమ్మా. సగం చెంచా గరం మసాలా వేసుకుంటే స్మెల్ మంచిగా ఉంటుంది. ఇది కొంచెం ఫుడ్ కలర్ వేయాలి. దబా స్టైల్లో వస్తుంటుంది, కలర్ మంచిగా వస్తుంటుంది, రెడ్ కలర్ వస్తుంటుంది. కొత్తిమీర కాలమాకు లైట్గా కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ నాన్న. అప్పుడే వాటర్ వేసుకోవద్దు నాన్న, ఇట్లా మంచిగా కలుపుకోవాలి అన్ని. ఇట్లా ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. మజ్జిల పిండి కన్నా ఇంకా తక్కువ వేసుకొని దాన్ని పట్టేటట్లు వేసుకోవాలి. పైకి ఆయిల్ వేడి చేస్తున్నాం. ఈ ముక్కలు నేను వేస్తుంటే నాకైతే చికెన్ ముక్కలు వేసుకున్నట్లే అనిపిస్తున్నది. ఆయిల్ వేడెక్కింది నాన్న, మంచిగా మసాలా పట్టించినాము. పకోడీలు వేసుకుందాం మంచిగా. అమ్మాయి సో ఫైనలీ గోబీ 65 రెడీ. టేస్టింగ్ టైం. టేస్ట్ చేయి. సూపర్, క్రిస్పీ బాగుంది. పిండి మంచిగా పట్టింది, అన్ని బాగున్నాయి.
మీరు కూడా చేసుకోండి నాన్న, బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. కాలీఫ్లవర్తో ఏ రెసిపీ చేసినా బాగానే ఉంటుంది, స్పెషల్గా గోబీ 65 ఇంకా బాగుంది. మనం అన్ని పిండిలు వేసాం కదా, మైదా, కార్న్ఫ్లోర్ అన్ని పిండిలు వేసాం కాబట్టి మంచి మిక్స్ అయింది. మ్యారినేట్ చేసిన తర్వాత కూడా ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టాం కాబట్టి ముక్కలకు పిండి మంచిగా పట్టుకుంది. చాలా బాగుంది. ఇట్లా పుట్ అంటే పుట్ 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 అంటుంది.